సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అన్నిటిని మించి మనుష్య జన్మకి మాత్రమే వరం శ్రద్ధ. శ్రద్ధ అంటే శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ గతిసా సిద్ధి యా వస్తూపలభ్యతే అంటారు శంకరాచార్యుల వారి వ్యాఖ్యానంలో. శాస్త్రము చెప్పినదేదో అది సత్యము అన్న నమ్మకాన్ని కలిగి ఉండడం. ఎందుకంటే అది భగవంతుడి వాక్కు కాబట్టి శాస్త్రమునందు ఇది సత్యము అన్న నమ్మకం కలిగి ఉండడం. గురువు గారు చెప్పిన మాట మీద తిరుగులేని విశ్వాసమును పొంది ఉండడమునకు శ్రద్ధ అని పేరు. అటువంటి శ్రద్ధ ఎవరికి ఉందో వాడు గురువు గారు చెప్పినట్టు శాస్త్రము చెప్పినట్టే ప్రవర్తిస్తాడు. తద్వారా మనుష్య జన్మని సార్థక్యం చేసుకుంటాడు. ఇవి మూడు మనుష్య జన్మకి మాత్రమే ఇచ్చాడు తప్ప ఏ ఇతర ప్రాణికి భగవంతుడు ఇవ్వలేదు. ఒక్క మనిషికి ఇచ్చాడు. ఒక్క మనిషికి ఇంత గొప్ప శక్తిని కట్టపెట్టి నువ్వు మాట చేత తరించిపోవచ్చు. నీకు ఏమీ అక్కర్లేదు. ఎప్పుడూ భగవన్నామం పలకడం, ప్రేమగా మధురంగా మాట్లాడటం, ఇతరులకు పనికొచ్చేటటువంటి మాటలు మాట్లాడటం, ఇటువంటివి నువ్వు మాట చేత చెయ్యి. ధర్మమును మాత్రమే ఆచరించు. అట్లాగే శ్రద్ధతో బ్రతుకు. గురువు గారు చెప్పినది, శాస్త్రము చెప్పినది సత్యము అన్న నమ్మకంతో జీవించు అని మనిషి ప్రాణికి మాత్రమే భగవంతుడు ఉపదేశం చేశాడు. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే, నేను మీ వంటి పెద్దలను ఉద్దేశించి చెప్పట్లేదు, నా వంటి వాడి గురించి నేను చెప్పే మాట. ఇన్ని గొప్ప గొప్ప వస్తువులు భగవంతుడు మనకిస్తే సర్వసాధారణంగా ఏమైపోతుందంటే ఈ మూడు కూడా దుర్వినియోగం అయిపోతాయి. ఎందుకనంటే మాటకి పెట్టుబడి లేదు కాబట్టి ఆ మాట చేత తరించవలసిన వాడు మాట చేత ఎప్పుడూ మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ పాపం మూట కట్టుకుంటూ ఉంటాడు. భగవన్నామం పలికి ఉన్న పాపం పోగొట్టుకోవలసిన వాడు అక్రమాలిన మాటలు మాట్లాడి పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. ఏ ధర్మాచరణము చెయ్యాలో ధర్మమును విడిచిపెట్టి ఇతరమైనటువంటి ప్రయోజనముల కొరకు అధర్మాన్ని ఆశ్రయిస్తున్నాడు. దేని మీద శ్రద్ధ ఉండాలో, ఏ గురువాక్యాన్ని నమ్మాలో, ఏ శాస్త్రాన్ని నమ్మాలో ఆ రెండు వదిలిపెట్టేసి మిగిలినవన్నింటినీ నమ్ముతున్నాడు. తద్వారా మనుష్య జన్మ పాడైపోతుంది. అట్లా ఈ మూడు వదిలిపెట్టేసిన కారణం చేత దుర్గుణములు ఏర్పడతాయి. అప్పుడు కామక్రోధశ్చ లోభశ్చ దేహి తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటారు. అరిషడ్వర్గములని కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనబడేటటువంటి 6 దుర్గుణములు లోపలికి ప్రవేశిస్తాయి. ఈ దుర్గుణములు కలిగిన తర్వాత మనిషి రాక్షసుడైపోతాడు. కలియుగంలో రాక్షసులకు ఉపాధి లేదు. కుక్క చూడగానే గుర్తుపడతాం, పిల్లి చూడగానే గుర్తుపడతాం, పంది చూడగానే గుర్తుపడతాం. పూర్వయుగాల్లో రాక్షసులకు ఉపాధి ఉండేది. చూడగానే వీళ్ళు రాక్షసుడు గుర్తుపట్టేవారు. కలియుగంలో రాక్షసులకు నివాస స్థానము మనిషి యొక్క మనస్సు. అందుకే రాక్షసుడు ఎక్కడో ఉండడు, మనిషి మనసులోనే ఉంటాడు. ఈ దుర్గుణం ప్రకోపించిందనుకోండి, ఒక్క కోపము ప్రకోపించిందనుకోండి, అర్థం లేని స్థితికి కోపం వెళ్ళిపోయిందనుకోండి, మనిషి రాక్షసుడైపోతాడు. రామాయణం సుందరకాండలో హనుమ అంటారు, క్రుద్ధ పాపం నకుల్యాత్కః కృతో హన్యాద్గురుడపి క్రుద్ధ పరుషయా వాచ నరం సాధూన దీక్షిపేత్ ధన్యాస్తే పురుషశ్రేష్ఠాః ఏ బుద్ధ్యా కోపముద్దితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వివాంభస అంటారు. కోపం వచ్చేసిన వాడు మొట్టమొదట మాట మీద అదుపు కోల్పోతాడు. ఏది మాట్లాడుతున్నాడో తెలియదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడో తెలియదు, ఏకవచన ప్రయోగం చేస్తాడు. అసలు ఏమీ తెలియకుండానే అవతల వారిని విమర్శించడం మొదలు పెడతాడు. అవతల వారిని నింద చేస్తాడు, అవతల వారు తప్పంటాడు. కోపముతో నిండిపోయినటువంటి వ్యక్తి మాట అదుపు తప్పిపోతుంది. ఇంకా కోపం పెరిగిపోయింది అనుకోండి, అవతల వారు పెద్దలు అన్న విషయాన్ని కూడా చూడకుండా చంపేయడానికి కూడా వెనకాడు. అంతటి మహాపాపం చేస్తాడు.
ఇటువంటి దుర్గుణము ఒక్కటే అంత ప్రమాదమైతే 6 దుర్గుణములు మనిషిలోకి ప్రవేశించాయనుకోండి, ఉపాధి చేత మనుష్యుడైనప్పటికీ ఆ శరీరము నిరంతరము పాపకర్మలు చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అప్పుడు అమ్మవారు మహాకాళీ స్వరూపంతో మనలో ఉన్నటువంటి దుర్గుణములను తీసేస్తుంది. దుర్గుణములను తీసేసే లక్షణం ఉన్నటువంటి దేవతా స్వరూపమునకే మహాకాళీ స్వరూపమని పేరు. అందుకే ఆ దుర్గుణములను చూసి అమ్మ చూడండి, పిల్లవాడు తప్పు చేస్తున్నప్పుడు ముఖం కోపంగా పెడుతుంది, ఇలా చెయ్యెత్తుతుంది. కానీ నిజానికి ఎలా ఉన్నా అమ్మ అమ్మే. అమ్మ ప్రేమైకమూర్తి. అమ్మవారు కూడా అంతే. ఆవిడ మహాకాళీ స్వరూపంతో మనలో ఉన్నటువంటి దుర్గుణములను తొలగదోసేస్తుంది. ఇప్పుడు దుర్గుణములు మనసులోంచి వెళ్ళిపోయిన తర్వాత మనసులోకి సద్గుణములు రావాలి, మంచి మంచి గుణములు రావాలి. త్యాగబుద్ధితో బ్రతకడం, ధార్మికంగా బ్రతకడం, శాస్త్రమునందు నమ్మకంతో బ్రతకడం, గురువు గారి యందు భక్తితో బ్రతకడం, ఆర్ద్రతతో బ్రతకడం, మనిషి మాట యొక్క విలువ తెలుసుకుని బ్రతకడం, ఇవి అలవాటు కావాలి. ఈ మంచి గుణములు కలగడాన్ని మహాలక్ష్మీ స్వరూపం యొక్క అనుగ్రహం అంటారు. అందుకే మహాకాళి మహాలక్ష్మి. మహాకాళీ స్వరూపంగా మొట్టమొదటి 3 రోజులలో దుర్గుణములను తీస్తుంది. తర్వాత 4, 5, 6 శారదా నవరాత్రుల ఉపాసనలో మహాలక్ష్మీ స్వరూపంగా సద్గుణములను నింపుతుంది. ఇప్పుడు సద్గుణములు కలిగిన వాడు సదాచారమును పాటిస్తాడు. ఎవరి యందు మంచి గుణములు కలిగాయో ఆ మంచి గుణములు కలిగిన వాడు మంచి పనులు చేస్తాడు. ఇప్పుడు మంచి గుణాలు ఉన్నాయనుకోండి, ఆలోచనలన్నీ మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు ఎవరికి ఎలా ఉపకారం చేద్దాం, ఎలా ఓర్పుతో ఉందాం, కోపం లేకుండా ఎలా బ్రతుకుదాం, 10 మందిని ఎలా ఉద్ధరిద్దాం, ఏదో మంచి ఆలోచనలతో ఉంటాడు. చేసే పనులన్నీ మంచి పనులు చేస్తూ ఉంటాడు. ఈ మంచి పనులు చేసిన కారణం చేత కీర్తివంతుడు అవుతాడు, ఈశ్వరుడి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. మహాలక్ష్మీ స్వరూపంగా ఆవిడ సద్గుణములను నింపుతుంది. ఆ ఫోన్ కిందకి నింపండి. 4, 5, 6, 3 రోజులు ఆమె సద్గుణములను మనిషిలో నింపుతుంది. అందుకని మహాలక్ష్మీ స్వరూపం అంటారు. సద్గుణములు కలిగిన తరువాత సత్కర్మాచరణము చేస్తాడు. మంచి కర్మలను మాత్రమే చేసినటువంటి కారణం చేత భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. భగవంతుడు చాలా సంతోషించాడు అనుకోండి, వీడు ఎప్పుడు ఏది చేసినా నేను సంతోషించే పని తప్ప ఇది చేస్తే భగవంతుడు బాధపడతాడన్న పని వీడు చెయ్యడు. వీడు ఏది చేసినా ఒకటే ఆలోచిస్తాడు, ఇది ధర్మచక్రంలో ఇముడుతుందా, ఈ పని నేను చేస్తే అమ్మవారు సంతోషిస్తుందా, అమ్మవారు సంతోషిస్తుంది చేస్తాడు, అమ్మవారు సంతోషించదు ఇట్లాంటి పనులు చేస్తే వాడు చేయడు. అప్పుడు భగవంతుడు కొంతకాలం పోయిన తర్వాత నువ్వు అని ఉండి ప్రయోజనం ఏమిటి, నీకు అనేం లేదు, నువ్వు ఏది చేసినా నా ప్రీతి కొరకే చేస్తావు, అందుకని నువ్వు నేను అని రెండెందుకు, నిన్ను నాలో కలిపేసుకుంటున్నానని జ్ఞానమిచ్చి కలుపుకుంటుంది. ఆ జ్ఞానము పుస్తకపరమైన జ్ఞానము కాదు, ఆత్మ నేను అని ఎరుకలోకి వచ్చి శరీరము నేను కాదు అన్న జ్ఞానము కలుగుతుంది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అంటాడు గీతాచార్యుడు. ఏది అగ్ని చేత కాల్చపడదో, ఏది నీటి చేత తడపబడదో, ఏది గాలి చేత విసిరివేయబడదో, ఏది ఖండింపబడదో అది ఆత్మ, అది ఎప్పుడూ ఉంటుంది. శరీరము నేను కాదు, అది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. చెమట పట్టిన బట్ట విడిచిపెట్టి మంచి బట్ట కట్టుకున్నట్టు జీవుడు పాత శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు. కాబట్టి శరీరము నేను కాదు, నేను ఆత్మ అన్న జ్ఞానము కలిగిన నాడు ఇక నిర్భయత్వం, తాను ఏమీ కాడు, శాశ్వతుడుగా ఉండిపోతాడు, ఏ భయం లేని స్థితికి వెడతాడు. అటువంటి స్థితి కలగడానికి కావలసిన జ్ఞానమును ఇచ్చే తల్లి ఎవరో ఆమెయే మహాసరస్వతి స్వరూపం.
ఇప్పుడు మహాసరస్వతి స్వరూపంగా అనుగ్రహించిన తరువాత ఇక భక్తుడు భగవంతుడు అని రెండు ఉండవు. భక్తుడు భగవంతుని యందు ఐక్యమైపోయి ఒకటిగా నిలబడిపోతాడు. For more videos like this, subscribe Big TV channel